ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ అభ్యర్థిగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కనిగిరిలో టీడీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించిన ఉగ్ర నరసింహారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 2009లో కనిగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన ఉగ్ర నరసింహారెడ్డి మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఉగ్ర నరసింహారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి భారీగా టీడీపీ కార్యకర్తలు హాజరు కావడంతో క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి సారథులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేయడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథకంలో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని నడిపించగల వ్యక్తి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి వారి సారథ్యంలో ఈ అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ కనిగిరి ప్రాంతం ఏదైతే వెనకబడ్డ ప్రాంతం ఉందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే క్షామపీడిత ప్రాంతం కింద గతం ఎప్పుడో గుర్తించిన ఈ ప్రాంతాన్ని వెలిగొండ ప్రాజెక్టుని గత ఈ రాబో 5 సంవత్సరాల్లో చేయకపోతే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటారని చెప్తూ, మరి పేద ప్రజలు ఈరోజు తాగునీరు, సాగునీరు ప్లస్ ఈ ఏదైతే ఈ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది మనం నిర్మించాలనుకుంటే ఇది ముఖ్యమైన సమస్యలు. ఇవి పెద్ద సమస్యలు అంటే చిన్న చిన్నవి ఉన్నాయి, వాటికన్నా మనం సెటిల్ చేసుకోవచ్చు. నా లక్ష్యం ఈ ఎలక్షన్లో పోటీ చేసే ఒకటి వెలుగొండ ప్రాజెక్టు సాధన ఒకటి, రెండోది తాగునీరు, ప్రతి గ్రామాల్లో తాగునీరు ఇచ్చే సురక్షితమైన మంచినీరు ఇవ్వాలనేది ఒక కార్యక్రమం. ఆ తదుపరి ఈ నిమ్స్ అనే ప్రాజెక్టుని వేగవంతం చేసి ఆ రైల్వే లైన్ను ఇంకా త్వరితగతి కంప్లీట్ చేసి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ బాధితులే కాదు అంగవైకల్యం చెందిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా కంకణం కట్టుకోవాలని ఈ 5 అంశాలతో ప్రజల ముందుకెళ్లి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 100% రేపు ఫామ్ చేయబోతుంది. ఎందుకంటే ప్రజలకు ఇంత కష్టకాలంలో కూడా ఒక డెవలప్ చేయగలిగిన నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి సారథ్యాన్ని ప్రజలు మనల్ని తెలిపే పరిస్థితుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ